హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? హోప్ మీ అందరు చాలా బాగున్నారు. సో ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజైతే సండే, ఆఫీస్ లేదు. సో లేట్గా లేచాము అండ్ వర్క్స్ కూడా లేట్గా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ నేను లేవకముందే అక్క లేచి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయారనమాట. సో నేను ఆల్మోస్ట్ లేచలేపు అట్లీస్ట్ 10 అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో లేచి బెడ్ సెట్ చేసుకొని అండ్ 1 వీక్ నుంచి డ్రెస్ వాష్ చేయలేదన్నమాట. అలానే పెండింగ్లో పెట్టేశాను. సో ఆ డ్రెస్ వాష్ చేయడానికి ఫస్ట్ అయితే ఒక 10 మినిట్స్ సర్ఫ్లో నానబెడదామని నానబెట్టేశాను. అండ్ నెక్స్ట్ అయితే రూమ్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో రూమ్ క్లీన్ చేసేసి చాలా వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసి ఈరోజు వ్లాగ్లో మీకు ఆ వర్క్స్ అన్నీ నేను మీకు చూపిస్తానన్నమాట. సో రూమ్ క్లీన్ చేసి డ్రెస్ వాష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి, సో ఈరోజు ఒక చిన్న ప్లాన్ ఉంది. మేము కుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో డైలీ చేసుకుంటాం, ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట, సండే కాబట్టి. సో అదే అన్నమాట. సో డ్రెస్ అయితే వాష్ చేసేసాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. సండే కాబట్టి హెడ్ బాత్ కూడా చేశాను. సో ఇప్పుడైతే డ్రెస్ పైన ఎండబెట్టడానికి టెర్రస్ మీదకి వెళ్తున్నాం. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటామన్నమాట. సో పైకి వెళ్ళేసి డ్రెస్ ఎండబెట్టేసి మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడైతే డ్రెస్ ఎండబెట్టేశాను. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే ఎండబెట్టేశాక వీడియో తీశాను. చాలా ఎండగా ఉంది పైన. సో రూమ్కి వచ్చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడైతే ఒక చిన్న పిల్లలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క పిల్ల పిల్ల అంటే మేము పెంచుకోము, వేరే వాళ్ళు పక్కన రూమ్ వాళ్ళు పెంచుకుంటున్నారు. సో అది వచ్చేస్తుంది అనమాట. సో డోర్ ప్రాపర్గా లాక్ చేయకపోతే అది ఇలా మూవ్ చేసుకొని నెట్టుకొని లోపల వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఈ డోర్ అయితే మేము చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే ఇంకా నాకు హెయిర్ డ్రై అవ్వలేదు, వెట్టిగా ఉంది అని చెప్పి టవల్ తీసేసి జస్ట్ ఫ్లక్కర్ పెట్టుకొని కిందే షాప్. సో షాప్కి బయలుదేరాను. ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ ఏం లేదు, అక్క వెజిటేరియన్, బట్ నేను నాన్ వెజిటేరియన్ అయినా నాకు కుకింగ్ అంత రాదు. సో అక్క వెజ్ పులావ్ చేస్తా అంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి వెజ్ పులావ్కి అని చెప్పింది, అవి తీసుకొని రావడానికి వెళ్తున్నాను. సో ఈరోజు అక్క వెజ్ పులావ్ చేస్తుంది కాబట్టి వెజ్ పులావ్ తినేసి ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసేయాలి. సో షాప్కి అయితే వచ్చేసాను. అక్కడ షాప్ అన్న అయితే ఏంటి వీడియో కాలా అని జోక్ చేస్తున్నారనమాట. లేదు వీడియో తీస్తున్నానని చెప్పాను. సో నెక్స్ట్ అయితే తీసుకొని కావాల్సినవి వచ్చేసాను. సో మ్యాక్స్ అన్నీ చెప్పినవి తీసుకొని వచ్చాను. బీన్స్ ఒకటి తీసుకోలేదనమాట, అక్కడ మంచిగా లేవు ఫ్రెష్గా. సో రావడానికి టైం పట్టిద్దన్నారు, బట్ ఈలోపు నేను వచ్చేసాను. రూమ్కి వచ్చేసి చిక్కీ తీసుకొని వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఆకలి వేస్తుంది. సో అక్క అయితే కుకింగ్కి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసింది, కటింగ్స్. సో చిక్కీ చాక్లెట్స్ తీసుకొని వచ్చాను, అవి తింటూ వర్క్ చేసుకుందామని చెప్పి. ఇక్కడైతే నేను అక్క మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్క కటింగ్ చేస్తూ మాట్లాడుతుంది, అక్కని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాను. అంటే మనకి అంత ఏం రాదు, నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను కటింగ్, బట్ అక్క నేను చేసుకుంటానంది. సో అలా మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే వెజ్ పులావ్కి కావాల్సిన ఐటమ్స్ క్యారెట్, ఆనియన్, టమాటో, కొరియాండర్ లీవ్స్, పుదీనా, నెక్స్ట్ కొంచెం జింజర్, గార్లిక్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాట్ అండ్ ఆల్, కర్డ్, సాల్ట్, పెప్పర్ పౌడర్. అండ్ అక్క తమిళనాడు, సో వాళ్ళు చిల్లీ పౌడర్ ఎక్కువ యూస్ చేయరన్నమాట. సో ఓన్లీ పెప్పర్, సాల్ట్ ఇవే యూస్ చేస్తారు. అండ్ ఇక్కడైతే మేము రైస్ కుక్కర్లో ఈరోజు వెజ్ పులావ్ చేస్తున్నాం. ఇండక్షన్ స్టవ్ రిపేర్ వచ్చింది, అది చెక్ చేయించాలి. సో ప్రజెంట్ ఈరోజైతే పులావ్తో కంప్లీట్ చేస్తున్నాం. ఇండక్షన్ స్టవ్ ఉంటే వెజ్ పులావ్కి ఏదైనా కాంబినేషన్ వెజ్ కర్రీ చేసుకుందాం అనుకున్నాం, బట్ ఇండక్షన్ స్టవ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లంలో ఉంది. సో ఈరోజు వెజ్ పులావ్ అండ్ రైతాతో కంప్లీట్ చేయబోతున్నాం మా డే. అండ్ ఇక్కడైతే ఫస్ట్ బటర్ వేసి టోస్ట్ చేసిందనమాట. దాని తర్వాత కావాల్సినవి
లవంగాలు, బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసారు. నాకు అంత ఐడియా లేదు. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుక, చెక్క అవన్నీ వేసి ఫ్రై చేస్తుంది అనమాట. అది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేస్తుంది. అండ్ పచ్చిమిర్చి కొంచెం లైట్గా టోస్ట్ అయ్యాక, అండ్ ఈ పులావ్లో ఎలా అంటే నో చిల్లీ పౌడర్, ఓన్లీ పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీస్, ఇదే స్పైస్ అనమాట ఈ పులావ్లో. అండ్ ఆంధ్ర స్టైల్లో వెరీ స్పైసీగా చేసుకుంటాం, బట్ వీళ్ళైతే అంత స్పైసీ చేయరు. అక్క చాలా బాగా చేసింది, బట్ చిల్లీ పౌడర్ వేయకపోయినా. నో గరం మసాలాలో ఏం లేదు, జస్ట్ అల్లం, వెల్లుల్లి అనమాట. అవి కూడా చిన్న చిన్నగా ఫైన్ పీసెస్గా కట్ చేసి రోస్ట్ చేసేసింది. అండ్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ టమాటో ఫ్రై చేస్తుంది అనమాట. అండ్ ప్రతి వెజిటేబుల్కి ఒక 2 minutes గ్యాప్లో ఫ్రై చేస్తుంది. అండ్ ఇది అయిపోయినాక అన్ని వెజిటేబుల్స్ వేసేసింది అనమాట. ఒక 2-3 minutes ఈ టమాటో, ఆనియన్, చిల్లీస్ కుక్ అయ్యాక. అండ్ దాని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కర్డ్, నేను ఒక 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను. 10 రూపీస్ ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ కర్డ్ వేసారనమాట. సో అన్ని పుదీనా, కొరియాండర్ లీవ్స్ అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి విత్ వెజిటేబుల్స్తో పాటు. అండ్ కొంచెం పసుపు వేసుకోండి. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే మనం పెరుగు యాడ్ చేస్తామో దాని తర్వాత మనం సాల్ట్ యాడ్ చేయాలి అని చెప్పారు అక్క. అది ఒక టిప్. ఎందుకు అనంటే పెరుగు ఒక్కొక్కసారి కొంచెం పులుపు అలా ఉంటుంది. సో మనం ముందే సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది అని ఆపేస్తాము. సో అప్పుడు పులావ్ టేస్ట్ రాదంట. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సాల్ట్ యాడ్ చేసి కొంచెం కుక్ అయినాక అవి కొంచెం మగ్గాయి అని అనుకున్నాక ఒక గ్లాస్ బియ్యంకి 2 glasses ఆఫ్ వాటర్ పెట్టండి. సో మేమైతే నార్మల్ రైస్తోనే పులావ్ చేస్తున్నాం, నాట్ బాస్మతి రైస్, నార్మల్ రైస్తోనే చేస్తున్నాం అనమాట. సో 1 glassకి 2 glasses ఆఫ్ వాటర్. మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటారో ఆ గ్లాసెస్తో 2 glasses వాటర్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇది కొంచెం మగ్గాక మేమైతే ఒక 1 glass తీసుకున్నాం. 2 glasses ఆఫ్ ముందే ఒక 10 minutes ముందు సోక్ చేసి పెట్టుకుందనమాట అక్క. సో వాటర్ పోసేసి రైస్ పెట్టేస్తే కుక్ అయిపోతుంది మినిమం 15-20 minutesలో. సో అక్క అయితే సర్వ్ చేసేసింది. ఇది మా సండే వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.